అను ఇగో మా కాఫీ తాగు. ఇగో పట్టుకో. థ్యాంక్స్ అత్తయ్య. ఏం థ్యాంక్స్ ఏమో, 2 రోజుల నుంచి జ్వరం తోలుతుంది కదా, మీ పుట్టింటికి పోవచ్చు కదా. సరే అత్తయ్య, మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళమని చెప్తాను. ఎప్పుడు తీసుకెళ్తారో ఏమో. నీ రోగం ఎట్టన్నా గానీ నాకు ఈ షుగర్ బీపీల తోటి నాకు రోగం పెరిగేటట్టుంది. నీ జ్వరం నా సాగుకు వచ్చినట్టుంది. A few moments later. అను ఏమండి? ఒకసారి ఇట్రా. అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో చూపించాను. కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. కొంచెం జాగ్రత్త చూసుకో అమ్మని. సరేనా? జాగ్రత్త. సరే అండి. అత్తయ్య ఈ వాటర్ తాగండి అత్తయ్య. ఏం బాగాలేదంటే ఏమైంది? బాగాలేదమ్మా, రెస్ట్ తీసుకోమన్నా. అవునా? అయితే 4 రోజులు మీ పుట్టింటికి వెళ్ళకపోయారా రెస్ట్ తీసుకోవడానికి? నీళ్ళే అత్తయ్య, కాదంటలేదు. అయితే మీ పుట్టిల్లు కాదు కదా. ఇగో పట్టుకో. ఏం థ్యాంక్స్ ఏమో, 2 రోజుల నుంచి జ్వరం తోలుతుంది కదా, మీ పుట్టింటికి పోవచ్చు కదా. చూడండి అత్తయ్య, ఒక ఆడదాన్ని ఎప్పుడు చులకనగా చూడకూడదు అత్తయ్య. ప్రతి ఆడది ఒక ఇంటి కోడలు అని గుర్తుంచుకోండి. సారీ అమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు. మన ఇద్దరి మధ్య సారీలు ఎందుకులే అత్తయ్య, మీరు తెలుసుకుంటారని చెప్పాను. సరేనమ్మా, ఈయన ఇక్కడి నుంచి అత్త కొల్లా కాకుండా అమ్మ కూతుల్లా ఉన్నారు. సరే.